అందరికీ నమస్కారాలు. మన ముఖ్య అతిథి దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ పుస్తక రచయిత డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, అమ్మాయి పురంధరేశ్వరి, అలాగే ఈ కార్యక్రమ నిర్వహణలో ఈ గీతం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో చేయడం కోసం ముందుకు వచ్చినట్టు యొక్క భరత్, అలాగే కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారం. వెంకటేశ్వరరావు నాకు చాలా సంవత్సరాలు తెలుసు, కానీ మనసులో ఇంత లోతుగా ఎన్ని విషయాలు ఉన్నాయని ఇప్పుడు దాకా తెలవదు నాకు. వాళ్ళ నాన్న కూడా తెలుసు నాకు బాగా. ఒక విషయం మాత్రం చెప్పాలా, ఈ ప్రపంచ చరిత్ర డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా తెలుగులో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఇంకా మహా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి, నాకు కూడా కొంత తెలుగు వచ్చు కాబట్టి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించమని నన్ను వచ్చి కోరితే నేను తప్పనిసరిగా వస్తాను, ఆవిష్కరిస్తాను అని చెప్పాను. ఈ పుస్తకం రాయడం వెనక ఉన్న కారణం గురించి కూడా ఆయన చెప్పాడు. ఇది తన మనవరాళ్ళు వాళ్ళ కోసం, అంటే భవిష్యత్ తరం కోసం రాశాను. ఈ తరం వాళ్ళు చదువుకొని దీనివల్ల కొంత లబ్ధి పొందుతారు అని చెప్పారు. చాలా సంతోషమైన విషయం అది. పెద్దలు ఎప్పటికప్పుడు తమ రాబోయే తరాలకు వారికి జ్ఞానము విజ్ఞానము అందించాలి. పెద్దల అనుభవాలు, వారు సముపార్జించినట్టు యొక్క పరిజ్ఞానం వారితోనే అంతరించిపోకూడదు, అది తర్వాత తరానికి చేరాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ నాడుని సరిగా అర్థం చేసుకున్న నానుడిని డాక్టర్ వెంకటేశ్వరరావు గారు దాన్ని ఒప్పుకుంటూ ఈ మంచి పుస్తకం రాసినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ప్రపంచ చరిత్ర ఒక పుస్తకంగా రాయడం అంత సులభం కాదు. ప్రపంచ చరిత్ర ఒక పుస్తకంగా రాయడం అంత సులభం కాదు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నటన గురించి కూడా పుస్తకం రాయాలంటే సాధ్యమయ్యే పని కాదు. అమలు చేశారు మన వాళ్ళు కొంత. ఈ ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా పుస్తకాన్ని తీసుకురావడం చాలా ముదావహమైనటువంటి విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ వివిధ సంఘటనలు క్రమేణా ఎలా మారాయి, వర్తమానం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని ఎప్పుడు చరిత్ర చెప్తూ ఉంటుంది మనకి. చరిత్ర దానంతట అది రాసుకోదు. చరిత్రను కూడా ఎవరో ఒకరు రాయాలి. మామూలుగా రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం, మతం సహా మానవ సమాజంలోని అన్ని అంశాలను ఈ చరిత్ర స్పృశిస్తుంది. మామూలుగా చరిత్ర అంటే కేవలం గత సంఘటన కాలక్రమం కాదు. చరిత్ర అదొక భాగం మాత్రమే. మన గుర్తింపునకు చరిత్ర అనేది ఒక పునాది. అది మన ఉనికికి సాక్షి మాత్రమే. చరిత్ర ద్వారానే మానవాడికి జరిగిన మంచి చెడులు, విషాదాలు, వివిధ సమాజాలు ఎదిగిన లేదా క్షీణించిన తీరు, నాగరికత విరసిల్లిన లేదా అంతరించిన ఆ యొక్క తీరును తెలుసుకోగలం. చరిత్ర ద్వారానే అది సాధ్యమవుతుంది. దీనిని బట్టే వర్తమానాన్ని సరిదిద్దుకుంటూ, చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ, భవిష్యత్తుకు మంచి ప్రణాళికలను వేసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం విఘ్నులైన వారు ఎవరైనా చేస్తారు. మామూలుగా గతం లేదే వర్తమానం లేదు, వర్తమానం లేదే భవిష్యత్తు లేదు. అందుకే చరిత్రను సరిగా నమోదు చేయడం, చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం. ఆ లైన్ ఒకటి అండర్లైన్ చేసి చెప్తాను నేను. ఈ చరిత్రను సరిగా నమోదు చేయడం, దీనికి ఆ మాట అనడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, అది కూడా చెప్తాను నేను. చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా నమోదు చేయడం మానవ సమాజానికి చాలా అవసరం.
దురదృష్టవశాత్తు చరిత్ర చాలా వరకు నాకు కొంత అనుభవం ఉంది, కొంత వయసు కూడా ఉంది కాబట్టి కొంత చదివానండి. చదివంటే ఇది పెద్ద పుస్తకాలు చదవలేదు, కానీ నేను మానవ జీవితాలు చదివాను ఎక్కువగా. నా జీవితంలో నాకున్న అనుభవం అదే. నేను మామూలు పల్లెటూరులో వీధి బడిలో చదువుకున్నవాడిని. అందువల్ల పెద్ద పెద్ద పుస్తకాలు చదివేంటికి ఆసక్తి కానీ అలాంటి అవకాశం కానీ ఆ విధమైన ప్రయత్నం కానీ నేను చేయలేదు. మామూలు పుస్తకాలు చదివాను. కొంతమంది గాంధీ గారి గురించో, లేకపోతే పటేల్ గారి గురించో, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గురించో, వివేకానందుడి గురించో, ఇలా కొంతమంది భారతీయ మహానాయకుల యొక్క జీవితాలను చదివాను. కానీ నేను అన్నిటికన్నా బాగా చదివానని చెప్పి నేను చెప్పుకోగలిగింది దేశ ప్రజల జీవితాన్ని బాగా చదివాను. దేశం అంతా తిరిగాను. ఇప్పుడే నేను శ్రీనివాసరావు చెబుతున్నాను, నేను నా జీవితకాలంలో 520 జిల్లాలు తిరిగాను దేశంలో, 520 డిస్ట్రిక్ట్స్. 18వ సంవత్సరం మొదలుపెట్టి ఇప్పుడు 75వ సంవత్సరం దాకా. దానివల్ల కొంత జ్ఞానం, కొంత ఏదో నాలెడ్జ్ అంటారు కదా, అది కొద్దిగా ప్రాప్తించేందుకు అవకాశం ఉంది. కానీ ఎందుకు చరిత్ర వక్రీకరణకు గురైందని అంత పెద్ద మాట మీరు అంటున్నారంటే ఇది నేననే మాట కాదు. ముఖ్యంగా ఈ భారతదేశం యొక్క ఉపఖండ చరిత్ర చాలా వక్రీకరణకు గురైంది, చాలా వరకు ధ్వంసానికి కూడా గురైంది. ఎలాగూ ఈ దారిలో పయనించేదానికి వెంకటేశ్వరరావు కొంత ప్రయత్నం చేశాడు కాబట్టి నా సలహా ఏంటంటే ప్రపంచ చరిత్ర గురించి రాశారు, మంచిది. భారతదేశం యొక్క చరిత్ర కూడా రాసేదానికోసం ప్రయత్నం చేయండి. మన దేశంలో మన చరిత్రలో అంతమంది మహనీయులు వాళ్ళు చేసినట్టు యొక్క అసమానమైన యొక్క సేవలు, త్యాగాలు, పోరాటాలు, వాళ్ళ జీవిత చరిత్ర అవి తగినంతగా గుర్తింపుకు రాలేదు, తగినంతగా వాటికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎందుకంటే మనం ఒకప్పుడు ప్రపంచానికి విశ్వగురువు మనం, ఆ తర్వాత విధ్వంసానికి గురి, మన చరిత్రాత్మకమైన విషయాలన్నీ కూడా చాలా వరకు ధ్వంసం చేయబడ్డాయి. మన దేవాలయాలపైన ఇస్లాం ఆక్రమణ జరిగిన తర్వాత దేవాలయాలపై చాలా దేవాలయాలు పడగొట్టారు. దేవాలయాలపైన చాలా విజ్ఞానం ఉంటుంది. చరిత్రలో చాలా విషయాలు మనం దేవాలయాలపైన రాసిన వాటికి బయట తీయగలిగితే దాంట్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. వాటిని ముందు టార్గెట్ చేసి కేవలం మతం కోసమే కాదు, దాన్ని ధ్వంసం చేశారు వాళ్ళు. మన యొక్క భారతదేశం యొక్క చరిత్ర గొప్పతనాన్ని గురించి కూడా. ఈ తర్వాత ఈ పరాయి దేశాల వాళ్ళు కొంతమంది రాజ్య విస్తరణ కాంక్షతో వాళ్ళ రాజ్యాన్ని విస్తరించాలని చెప్పని వచ్చి ఈ మన చరిత్రను కొంతవరకు ధ్వంసం చేశారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా దాంట్లో ప్రధాన కారకులు అనే విషయం కూడా మనందరికి కూడా తెలుసు. ఈ బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత వారి దృక్పథానికి, వారి అవసరాలకు అనుగుణంగా చరిత్రను వక్రీకరించారు. రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్, అల్లూరు సీతారామరాజు ది గ్రేట్ అని లేదు, అలెగ్జాండర్ గ్రేట్. భారతీయ చరిత్ర ఇది, భారతదేశ యొక్క చరిత్ర, ఇండియన్ హిస్టరీ. శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్, స్వామి వివేకానంద, లేదా ఇంకా అనేక మంది మహాత్ములు వాళ్ళ జీవితాలలో వాళ్ళ గొప్పతనానికి ఇచ్చిన ప్రాధాన్యత తక్కువ. పరాయి దేశ పాలకులు వచ్చి మన మీద దాడి చేసి మనం దోచుకొని చేసిన వాళ్లకు ప్రాధాన్యత ఎక్కువగా. నేను చదువు నాకు తెలిసిన చదువు నేను చదువుకున్నప్పుడు రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అని. మా మాస్టర్ అడిగా, ఎందుకు సార్ ఈయన గ్రేట్ అని. రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్ అయ్యా, బలవాడు నువ్వు. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఇంకా బోధపడలేదు దేనికి గ్రేట్ రాబర్ట్ క్లైవ్ అని. అంటే ఇంగ్లీష్ వాళ్ళు రాశారు కాబట్టి, వాళ్ళు దేశాన్ని దోచుకున్నారు కాబట్టి, ఆ దోచుకోవడంతో పాటు కొంతమంది మనస్సును కూడా దోచుకోబోయారు. అందుకని మన వాళ్ళు ఇప్పటికి కూడా బ్రిటిష్ వాళ్ళే గొప్పవాళ్ళయ్యా. కొంతమంది వాళ్ళు ఏం చేసినా గొప్పగా చేస్తుంటారని అలాంటి భావాన్ని కలిగించారు వాళ్ళు, చరిత్రను వక్రీకరించి వాళ్ళ ఇష్టాలు వాళ్ళ విషయాలను చూపించి. అందువల్ల చరిత్ర వక్రీకరణ కాకుండా జరగాల. అలాగే కొంతమంది వాళ్ళ దృక్పథంతో రాస్తుంటారు, అదొక కొత్త ట్రెండ్.